అండి భరణి గారికి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో అయ్యాడు అని చెప్పాను కదా, అది మాత్రం నిజమే అండి. కాకపోతే సీరియస్ అయితే ఏం కాలేదంట, థ్యాంక్ గాడ్. మొత్తానికైతే మంచిగా సేఫ్గా మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ హౌస్లోకి వచ్చాడంట. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తనకంత దెబ్బలు తగిన ఇంటికి వెళ్ళిపోతామంటే కూడా లేదు, నన్ను నన్ను ఇష్టపడే ఆడియన్స్ కోసం, ప్రేక్షకుల కోసం ఖచ్చితంగా నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి, ఆడాలి అని అనుకుంటున్నాడంట. అంటే ఎంత ఒక ప్యాషన్తో, ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనిపించింది. మరి భరణి గారి ఫ్యాన్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన నామినేషన్స్ ఇక్కడ జరిగినాయి కదా, ఈరోజు నిజంగా చెప్తున్నాండి, బిగ్ బాస్ హౌస్లో జెలసీతో మొత్తం నిండిపోయిన అనిపించింది. ఎవరి మీద జెలసీగా ఫీల్ అవుతున్నారు, ముఖ్యంగా తనుజ ఫ్యాన్స్, దివ్య ఫ్యాన్స్ పక్కా కామెంట్ చేయండి. మాధురి శ్రీజ అన్న మాటలకు ఫీల్ అయ్యింది, ఏడుస్తుంది. ఎట్ ది సేమ్ టైం నాన్న వచ్చాడు, అమ్మను పట్టించుకోవట్లేదని తనుజ విషయంలో కూడా ఏడుస్తుంది. అలాగే తనుజ నామినేట్ చేసినందుకు కూడా మాధురి ఫీల్ అవుతుంది. అయితే రోజు శ్రీజ అడిగినప్పుడే నా పేరు ఇది అని చెప్తే ఈరోజు నీకు ఇంత బాధ ఉండకపోయేది కదా. ఏదో ఇమాన్యుల్ చెప్పినట్టుగా, ఏంటయ్యా హాస్టల్ పిల్లలు ఇంటికి వెళ్ళి వస్తున్నట్టుగా, నిజంగా హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినట్టుగా వెళ్ళింది శ్రీజ. ఇంటికి వెళ్ళి అన్నీ తెలుసుకుంది, చూసుకుంది, మళ్ళీ వచ్చి తను అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా సమాధానం ఇచ్చింది. అందుకే ఎంత వేగంగా స్పీడ్గా గోడ కొడితే మళ్ళీ తిరిగి మన మొహానికి తాకుతుంది అన్నట్టుగా శ్రీజ ఇచ్చిన ఎంట్రీతోన మాధురికి అర్థమైపోయింది. అసలు తట్టుకోలేకపోతుంది శ్రీజ రావడం అయితే మాత్రం. నెక్స్ట్ సృష్టి వచ్చి నామినేషన్ చేసింది, అందరూ చెప్పిన రీజనే చెప్పింది డిమాండ్కి. తర్వాత రాముకి ఇస్తే రాము నామినేషన్ మాత్రం బిగ్ బాస్ చరిత్రలోనే ఒక సిల్లీ రీజన్ అనుకుంటా. కెప్టెన్గా ఓకే మీరు బాగా చేశారు, కానీ కెప్టెన్సీలో బాగాలేదు అని అంట. మరి ఇప్పుడు వీకెండ్లో నాకు సార్ నీ కెప్టెన్సీ సార్ నాకు సార్ ఒప్పుకున్నాడని అప్పుడప్పుడు కాలర్ ఎగరేస్తుంటాడు కదా. మరి మొన్న కూడా సుమన్ అన్న అండ్ గౌరవ్ కెప్టెన్సీ బాగుంది, బాగా చేశారని నాకు సార్ మెచ్చుకున్నారు కదా. మరి నువ్వు ఇంకా అక్కడ వంకలు వెతికేదేంది? పోనీ సుమన్ అన్న నువ్వు నిద్రపోయావు కెప్టెన్సీలో, నువ్వు కెప్టెన్ అయ్యి నిద్రపోవడం తప్పు అని అట్లా చెప్పావా? రీతు చెప్పుతో కొడుతుందని ఆ రీజన్ అన్న ఉంది కదా. తనూజ నిన్ను తక్కువగా చేసిందని అంటున్నావు కదా, అది ఉంది కదా. ఇన్ని పెద్ద రీజన్స్ పెట్టుకొని గౌరవ్ని నామినేట్ చేయడానికి సింపుల్ రీజన్ ఏంటంటే, నువ్వు నామినేషన్లో సేవ్ అవ్వాలంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్లో ఓటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి తనని పెట్టడానికని పెట్టినవు. మళ్ళీ తర్వాత ఏం చెప్తున్నాడు, గౌరవ్కి నీ ఓట్ బ్యాంక్ పెరగాలని చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాడు. భరణి గారు రాగానే తనూజ, దివ్య ఫుల్ హ్యాపీ, షాక్. నెక్స్ట్ కట్టప్ప అని ఇమాన్యుల్ అన్నాడు. కాకపోతే ఇమాన్యుల్ తన కోసం వాడలేదు అనే ఫీల్ అయితే ఉంది. అది తన స్ట్రాటజీ అని కూడా బయట బజ్లో చెప్పాడు, బయట ఇంటర్వ్యూస్లో కూడా చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ సంజనాని నామినేట్ చేశాడు. సంజనాలో చెప్పిన కొన్ని పాయింట్స్ ఓకే, కానీ ఇప్పుడు సంజన నా వల్ల నేను సాక్రిఫైస్ చేసింది, తను వచ్చింది అనేది పదే చెప్పుకోవడం కూడా అది ఒక నెగిటివ్ అయిపోయింది. అదే విషయం తర్వాత సంజన కూడా చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ గేమ్ ఏం ఆడారు అని భరణి గారు అడగకుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆడుతుంది కాబట్టే కదా హౌస్లో ఉంది, సర్వే అవుతుంది. భరణి గారు డిఫెండ్ చేసుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే అట్లా అడగవద్దు, ఆడుతుంది కాబట్టి ఆడియన్స్ ఓట్స్తోనే తన హౌస్లో ఉంది, నువ్వు లేవు కాబట్టి అది నీకే ప్రాబ్లం. అలా కాకుండా నువ్వు కొడుకుని అడ్డం పెట్టుకొని ఆడుతున్నావు, మమ్మల్ని బాండింగ్స్ అంటున్నావు కదా, మరి నీది కూడా బాండింగ్ కదా, తను లేకుండా నువ్వు ఆడి చూపించండి సంజన గారు. ఇంకొకటి మీరు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు, మీరు చేసేదంతా చేసి సిల్లీగా మళ్ళీ నవ్వుతున్నారు. ఇలాంటివి చెప్తే బాగుండు, వీటి మీద ఫోకస్ చేసింటే బాగుండదు భరణి గారు. తర్వాత దివ్య అడుగుతుంది, దివ్య ఎవరిని నామినేట్ చేయాలనేది కూడా నేను లైవ్లో చెప్పానండి. నేను వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఎందుకంటే తనకంట భరణి గారి మొహం చూసి ఇన్ని రోజులు తనుజను నామినేట్ చేయలేదు, ఈరోజు చెప్పేస్తే నా వల్ల అవ్వట్లేదు అని అంటుంది. లాస్ట్ వీక్ ఛాన్స్ రాలేదంట. ఈసారి భరణి గారు వచ్చి తనుజతో మాట్లాడుతుంటే దివ్య మాత్రం చాలా జెలసీగా ఫీల్ అవుతుందండి. ఇదే అప్పుడు చేస్తే తనుజను ఎంత తప్పని వచ్చిన వైల్డ్ కార్డ్స్ హైపర్ అది అందరు చెప్పారు కదా. మరి ఇప్పుడు దివ్య గురించి మీరు చెప్పండి. తనుజతో మాట్లాడుతుందని దివ్య జెలసీగా ఫీల్ అవుతుందా లేదా కమెంట్ చేయండి. అడిగినా దివ్యకి ఇవ్వలేదు, అయితే నిఖిల్కి ఇచ్చాడు. నిఖిల్ వెళ్ళి తనుజను చేశాడు. ఇక్కడ నిఖిల్ చెప్పింది మాత్రం చాలా తప్పుగా కన్వే చేశాడండి. ఇప్పుడు తనుజ బెగ్గింగ్ అంటే అడుక్కుంది, నువ్వు అడుక్కున్నావు ఆడపిల్లను నాకు కెప్టెన్సీ టాస్క్ ఇవ్వమని. తను ఏం అక్కడ అడుక్కోలేదు. ఒక మాట అసలు యాక్చువల్గా ఇమ్మాన్యుల్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది ఎవరి వల్ల? తనుజ వల్ల. ఇది ఒప్పుకోవాల్సిందే, తను డబ్బులు ఇవ్వడం వల్ల ఇచ్చింది. ఒక ఛాన్స్, నువ్వు ఒక్కరోజు కెప్టెన్ అయినావు కదా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని మామూలుగా అడిగింది తను. నేను ఇక్కడ గివప్ చేయను, నేను గివప్ చేస్తే నా గేమ్ నేనే పోగొట్టుకున్నాను అని చెప్పగానే తనుజ మళ్ళీ అడగలేదు. తన గేమ్ వెళ్ళి తను ఆడుకుంది. ఇక్కడ బెగ్గింగ్ చేసావు నువ్వు, అది ఈ వీక్ అంతా గేమ్ బాగుందని నువ్వే మెచ్చుకుంటున్నావు, మరి నువ్వేం ఆడావు? ఒక గేమ్ ఆడకుండానే నీకు అంత మనీ ఎలా వచ్చిందని తనుజ బాగా అడిగింది. నెక్స్ట్ తనుజ ఒక ఛాన్స్ ఉందని అడిగింది, అడగడంలో తప్పేం లేదు కదా, ఖచ్చితంగా కావాలని ఏమంటలేదు కదా. అడిగిన తర్వాత తను కాదు అని అంటే తన గేమ్ తను ఆడుకుంది.
తను అంత కష్టపడి ఆడిన కెప్టెన్సీ వరకు వచ్చి ఓడిపోయిన బాధ తనకుంది. ఏమి ఆడకుండా నీకు అంత డబ్బులు వచ్చినాయి కదా, నువ్వేం ఆడావో చూపించు అని బాగా టిఫిన్ చేసుకుంది తనుజ. ఇక్కడ మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఒకటండి, భరణి గారితోనూ మాట్లాడతారు కదా దివ్య తనుజ, వీళ్ళిద్దరు మళ్ళీ భరణి శ్రీజ ఇంట్లోకి వచ్చాక వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు, వాళ్ళు మార్చుకోవాల్సినవి చెప్పారు, అవన్నీ మార్చుకుంటున్నారు. ఆ తర్వాత దివ్య పట్టించుకోలేదని ఏడుపు, తనుజ మాత్రము సంజన గారు నా వల్లనే నువ్వు వెళ్ళిపోయినావని చాలా అన్నారు నాన్న అని అంటే, ఎవరన్నారంటే సంజన అని అంటే అవునని ఏడ్చింది. ఎందుకంటే సంజన ప్రతిసారి అండి ఎవ్రీడే అట్లీస్ట్ 1 టైం అని బాగా పోకింగ్ చేస్తుంది. నీ వల్లనే వెళ్ళిపోయాడు, నువ్వే పంపినావు, తర్వాత నన్ను నా కొడుకుని టార్గెట్ చేసావు అని చాలా బాధపడుతుంది. ఆమె బాధలు కూడా అర్థం ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇమ్మాన్యుల్ నైట్ డిస్కషన్ కళ్యాణ్ స్లిప్ తీసుకున్నాడు బాగుంది, ఆమె బాగుంది, ఆమె ఎవరికి వచ్చి చెప్పాలి, నాకు చెప్పాలి అంటే ఆడ కళ్యాణ్కి ఇచ్చిన ప్రియారిటీ కూడా నాకు ఇవ్వట్లేదని ఇమ్మాన్యుల్ జెలసీగా ఫీల్ అవుతున్నాడు. బాన్స్ వల్ల బాగా బిస్కెట్ అయ్యిందని భరణి గారికి అందరికి అర్థమైపోయింది. తనుజకు మాత్రం ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే గౌరవ్ అన్న మాటకి అక్కడ దివ్య మాట్లాడుతుంటే భరణి గారు వెళ్ళి చెప్పండి, నేను చెప్పను నాన్నని ఇక్కడ కరాఖండిగా మొహం మీదనే చెప్పింది. తనుజకు గేమ్ ఇప్పుడు క్లారిటీ వచ్చిందని మనకు అయితే అర్థమవుతుందండి. ఎందుకంటే మాధురిని కూడా వద్దన్న తనే వస్తుంది అన్నది. తర్వాత ఒక టాస్క్ పెట్టారండి, ఈ టాస్క్లో మాత్రం నిజంగా ప్రాణం పెట్టాడారు. శ్రీజకు ప్లస్ పాయింట్ డీమాన్ అండి, అసలు మామూలుగా ఆడలేదు. డీమాను భరణిని ఇమ్మాన్యుల్ ఇద్దరిని పట్టాడు. అసలు గౌరవ్ నిఖిల్ వాళ్ళ దగ్గర అయిపోయింది. శ్రీజకు అందుకే మెయిన్గా ప్లస్ పాయింట్ అయింది పెట్టారు. ఇది డ్రా అయిందా అసలు రిజల్ట్ అనేది లైవ్లో చూసినా కానీ క్లారిటీ అయితే ఇవ్వలేదు. మరి ఈరోజు ఎపిసోడ్ ఇస్తారేమో చూద్దాము. అక్కడనే రెండోసారి అడుగుతున్నప్పుడు డిమాను భరణి గారిని పూల్లోకి తోసేశాడు. తర్వాత బాగానే ఉందంట కానీ ఆ రూమ్లోకి వెళ్ళాక ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఏం జరిగిందనేది మిడ్ నైట్ టాక్స్లో చెప్తానండి. మాధురి ఏడుపు ఎందుకు, దివ్య ఏడుపు ఎందుకు, ఇక్కడ ఏం జరిగిందనేది మిడ్ నైట్ టాక్స్లో మరో వీడియో పెడతాను. ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్.